మాతృదేవోభవ. శిశువైనీయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులో దోచే నేడశనంబుల్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడ ఈ పశుతత్వం భయం ముగుల్పిడిని నీ బంగారు నంకములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1728వ భాగానికి స్వాగతం. పూర్భవస్వస్తరుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. యజ్వా అనేదానికి యజ్ఞము చేయువాడు కాకుండా చేయించేవాడని కూడా ఉంటుంది. యజ్ఞం చేయించేవాడు పెద్దలు యజ్వా అని పేరు చివరిలో పెట్టుకుంటారు. యజ్ఞకర్త యజ్ఞ నిర్వాహకుడు కూడా భగవంతుడే. యజ్ఞాంగః అంగములని యజ్ఞవరాహస్వామి రూపకంగా మనం చెప్పుకున్నాం. అంటే జీవితాన్నే ఒక యజ్ఞంగా భావించి అందులో ప్రతి అంగాన్ని ప్రతి అవయవాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క అంగముగానే భావిస్తే జీవితం బాగుంటుంది. ఆ పూర్ణాహుతి ఏమిటో ఇప్పుడు రాబోయేదంటో చెబుతాడు. యజ్ఞంలో చేసే పూర్ణాహుతి ప్రత్యేకత ఏమిటి? అలాగే యజ్ఞవాహనక. మరి యజ్ఞానికి తగిన ఫలం రావాలంటే ఈ మొత్తం ప్రక్రియని దాని సారాన్ని పైకి తీసుకెళ్లాలిగా, వహించి అదే యజ్ఞవాహనక. ఆ ఏర్పాటు సృష్టిలో ప్రకృతి శక్తుల రూపంలో లేకపోతే ఎందుకు వస్తుంది? అగ్ని నుంచి ధూమం ఏర్పడింది, ఆ ధూమం పైకి పెడుతుంది, ధూమం వెళ్ళగలుగుతుంది, అగ్ని ఎలా పెడుతుంది పైకి? అంచేతను ధూమాన్ని తక్కువ అంచనా వేయద్దు. దాని శక్తి దానికి ఉంది, దానికి ఉండే శక్తి ఆ సందర్భంలో అగ్నికి లేదు. అలాగని ఎంతసేపు కట్టెలా పొగ వస్తూ ఉంటే కళ్ళు పోతాయి, మంట లేకపోతే వంటలాగా అంతే. అంచేత అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది, వెలిగిపోతూ ఉంటుంది. ధూమమేమో నలుపు రంగులో ఉంటుంది. ధూమోద్యోతికి ఈ అగ్ని జ్యోతిస్వరూపం ఉంటారు, ఆ ధూమమేమో చీకటి, రెండూ ఉంటాయి. అంటే జీవితం మొత్తాన్ని యజ్ఞస్వరూపంగా భావించండి అని చెప్పడానికే యజ్ఞం అక్కడ. అదిగో అగ్ని, అదిగో ధూమం, అదిగో కర్త, అదిగో నిర్వాహకుడు, అదిగో మంత్రవేత్త. ఈ ఇంతమంది లేకపోతే ఇది నడవదు కదా. అందుకే ఇప్పటికీ మామూలుగా చేసే మామూలు పనులు కూడా ఓ పెద్ద యజ్ఞం అంత పని అయిందని బాగుంటారు. అంటే అంత కష్టం అనమాట. ఈ ప్రక్రియను అర్థం చేసుకుని ఆ తత్వం ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. కానీ యజ్ఞం పవిత్రం కాబట్టి అక్కడ వాడిన ఇటకలు పవిత్రం కాబట్టి ఆ ఇటకలు మనం ఇంట్లో పట్టుకెళ్ళి పెట్టుకుందాం, అది పవిత్రమనే భావన ఎప్పుడు వచ్చిందో ఇటకలు 10 రూపాయలకు అమ్మేసేవాడు తయారవుతాడు అక్కడే. ఎందుకంటే వారికి ప్రత్యేకమైన జ్ఞానమే లేదు, మన అజ్ఞానమే వారి జ్ఞానము. రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదు, మన భయమే వాడి ధైర్యం. అలాగే మనం ఈ యజ్ఞాల మీద వీటి మీద వ్యాపారాలు చేసేవాళ్ళకి ప్రత్యేకమైన జ్ఞానం ఎక్కడ ఉండదండి, మన అజ్ఞానం అంతే. వాడి జ్ఞానంగా చెప్తాడు. ఇటకంత పవిత్రమే అమ్మేవాడిని మీరు ఒకటే ప్రశ్న వేయండి, యజ్ఞం పవిత్రం ఇటక పవిత్రం ఇది మీ ఇంట్లో పెట్టుకోమని ఎవరైనా చెబితే, అయ్యా అన్ని ఇటకలు మీ ఇంట్లో పెట్టుకోండి, మిమ్మల్ని అంత శుభ్రంగా చూడాలని మాకని చెప్పండి, పెట్టుకోమనండి మొత్తం. ఎందుకు అమ్ముతున్నాడు బయటికి? లేదంటే అప్పుడు వెంటనే ఏమంటారు తెలుసా, ఇలాంటి వాళ్ళు చాలా గమ్మత్తుగా మాట్లాడతారు. అంటే మీరంతా బాగుండాలని మా ఉద్దేశం. అయితే ఊరికే ఇచ్చేయచ్చు కదండి. వెంటనే ప్రశ్న రావాలండి, ఎందుకు వ్యాపారం ఎందుకండి? ప్రతి ప్రక్రియ వ్యాపారాత్మకం అయిపోయేసరికి లోకానికి కాపాడడానికి ఒకే ఒక ఆయుధంగా మా చేతుల్లో అంతో ఎంతో మిగిలిన ఆధ్యాత్మికత కదా భ్రష్టు పట్టేసింది. ఇంక ఏం చేయాలి తెలియట్లా. ఇది విరమించుకోవడం ఒకటే మార్గం అంతే. ఇంకా మనకి ఎందుకు వచ్చిన కూడా అని విరమించుకోవడం ఒకటే, అదే చేయలేకపోతున్నాం. ఎందుకంటే దాని ఒత్తిళ్ళు దానికి ఉన్నాయి. మీరు కూడా మానేస్తే ఎలాగండి, ఏదో కాస్త చైతన్యవంతంగా చెబుతున్నారు చేతస్థం కాకుండా, మీరు కూడా మానేస్తే ఎలాగా, అవి వస్తున్నాయి. ఇదే మళ్ళీ అమాయకంగా మాట్లాడుతున్నారు పాపం అని అనిపిస్తుంది. సహజంగానండి నేను మొహమాటలు లేకుండా చెబుతున్న, గ్రంథాలు చదువుతున్న కొద్దీ తత్వజ్ఞానం అర్థమవుతున్న కొద్దీ లోకం పట్ల జాలి పెరుగుతుందండి. ఎందుకంటే అమాయకులను చాలామందిని చూస్తుంటే అజ్ఞానంలో ఉన్నారు, తెలుసుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు, నిజం అనుకుంటున్నారు. ఇదంతా ఏదో రకంగా వాళ్ళని బయటపడేద్దాం. లేకపోతే నాకు ఒక్కోసారి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏం కాలక్షేపం చేశారు అసలు వీళ్ళు. ఇప్పుడు ఇంకా రామకృష్ణ పరమహంస ఒక సాధనం ఏదైనా ఉందేమో శిష్యులు చెప్పడం, రమణ మహర్షికి అది కూడా లేదే. మరి 70 ఏళ్ళు బతికాడు సుమారుగాను. ఏం చేశాడు? ఓ గ్రంథం చదివినట్టు ఎక్కడా లేదు, ఓ ఉపన్యాసం ఇవ్వడం లేదు, ఓ ప్రయాణం సమస్య లేదు, ఓ సంసారం సరే లేనే లేదు.
కాలక్షేపం ఎలాగా? ఆ సోఫాలో కూర్చుని ఆ కొండ చుట్టూ తిరిగి ఏమిటది? ఆయన మనస్సు ఏం ఆలోచించేది? నాకు ఎప్పుడు ఇదే ఆలోచన వస్తుంది ఆయన బొమ్మ చూసినప్పుడల్లా. ఏం ఆలోచించేవాడు ఆయన? ఎందుకంటే ఓసారి ఎవరో మీరు ఇలా సంకల్పించండి స్వామి అంటే, సంకల్పించడానికి ఎవరున్నారు ఇక్కడ అని వెళ్ళిపోయాడు ఆయన. బాబాయ్, సంకల్పశూన్యమైన మనస్సా? అదో శరీరంతో ఉండడమా? ఏమిటిది? ఎంత ఆశ్చర్యం. కానీ వాళ్ళు ఎందుకు ఉంటారంటే ఆ ఉనికి వల్ల కూడా కొంత మేలు జరుగుతుందండి లోకానికి. జరిగిందా లేదా రమణ మహర్షి విషయంలో? ఎన్ని పుస్తకాలు వచ్చాయి, ఎంతమంది శిష్యులు, ఆయన ఏమి చెప్పకుండానే. ఇటు విదేశాల నుంచా వాళ్ళు ఏవో పుస్తకాలు రాయడం, ప్రపంచం అంతా ప్రచారం ఆయన గురించి, మౌనంగా ఉన్నవాడి గురించి ఒక ముక్క మాట్లాడలేదే. శంకరాచార్య పరమ వాగ్ధాటికి ప్రతీక అయితే రమణ మహర్షి పరమ మౌనానికి ప్రతీక. ఇద్దరికీ కూడా చూడండి ఎంత ప్రచారం వచ్చిందో. ఆశ్చర్యం కదా. ఒక ముక్క మాట్లాడలేదేనా? మాట్లాడకుండా ఒక్క పూట లేడాయన. అంచేత వాక్కైనా సరే మౌనమైనా సరే పరమాత్మను వ్యక్తం చేయడం కోసం ఉపయోగిస్తే దాని ప్రయోజనం అది సాధించి తీరుతుంది. అదే యజ్ఞవాక్ అనక. ఇంకా ఇప్పుడు చెబుతున్నాడు, యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. 105వ శ్లోకం. ఇంకా 2 శ్లోకాల్లో విష్ణు సహస్రం పూర్తిగా పోతుంది. యజ్ఞభృతు యజ్ఞకృతు యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృతు యజ్ఞగుహ్యం అన్నం అన్నాదయేవచ. యజ్ఞభృతు యజ్ఞానికి పాలకుడు, యజ్ఞాన్ని భరించేవాడు, యజ్ఞాన్ని ధరించేవాడు, యజ్ఞాన్ని రక్షించేవాడు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి. యజ్ఞ సంరక్షణ కోసమే కదా ఆయన విశ్వామిత్రుడు కూడా వచ్చింది. తద్వారా ఆయన ఏ యజ్ఞం చేశాడు? యజ్ఞ సంరక్షణ ఒకటేనా? మరి అహల్య, మరి సీత, ఈ 2 పనులు ఆయన ముందు చెప్పలేదే. మీ అబ్బాయికి పెళ్లి చేసి తెలుసుకున్నామని చెబితే దశరథుడు కూడా రాడు, ముందుకు వంట వాళ్ళని తీసుకుని రాడు, పిండి వంటలని ఏం చెప్పలేదు. మరి సరిగ్గా అదే ప్రయాణంలో యజ్ఞభృతుగా ఉన్న సందర్భంలోనే తాటక, అహల్య, సీత 3 స్త్రీలను కలిశాడు. ఆశ్చర్యకరంగా 3 పట్ల 3 రకాలుగా ప్రవర్తించాడు. తాటకను సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను స్వీకరించాడు. ఏమాశ్చర్యం అండి. తాటక తమోగుణం రాక్షసి, సంహరించాడు. తమోగుణాన్ని సంహరించాలి. అహల్య రజోగుణం, చురుకుదనం ఉంది, కొంచెం పక్కదారి పట్టింది, సంస్కరించాడు. రాతిని నాతిగా చేశాడు. మనలో ఉండే రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. సీత పరమసత్వగుణం స్వీకరించాడు. శివధనుర్భంగం చేసి మెడలో దండ వేసి కావాలని. రామచంద్రమూర్తి యజ్ఞభృత్, ఇక ఇంతకంటే ఏం చెప్పక్కర్లేదు. తమో గుణాన్ని సంహరించు, రజోగుణాన్ని సంస్కరించుకో, చెడగొట్టుకోకు, అది ఉండాలి. యాక్టివ్నెస్, చురుకుదనం ఉండాలి, పక్కదారి పట్టకూడదు. సత్వగుణాన్ని స్వీకరించు. చివరికి ఆ సత్వగుణాన్ని కూడా పరిత్యాగం చేయాలి. అందుకే సీతా పరిత్యాగం, గుణాతీతంగా ఎదగాలి. ఇది యజ్ఞభృతుగా, యజ్ఞపాలకుడుగా, యజ్ఞరక్షకుడుగా ఒక ఘట్టంలో చేసి చూపించేశాడు. జీవితంలో రామాయణం అయిపోయింది. ఇక మిగిలినంత దానికి వ్యాఖ్యానమే. ఇదండి గురు శిష్యులు, గురువు ఉపదేశం, శిష్యుడు ఆచరించడం. రామచంద్రమూర్తి ఏమీ వ్రతాలు, నోములు, పారాయణలు, సూచిరాతలు, చూడకుండా రాతలు, స్తోపాలు, రామకోట్లు ఏమి రాయలేదే. చెప్పింది ఏదో చేసాడు, అయిపోయింది. తాను 12 ఏళ్ల వయస్సులో వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరూ కూర్చొని ఉండగా 32,000 శ్లోకాల రూపంలో యోగ వాసిష్టంలో ఏం నేర్చుకున్నాడో అది 13 ఏళ్ల వయసులో చేసాడు. తీరైంది, ప్రాక్టికల్ అయింది. ఇంకేమిటండి, ఇది ఒక్కటి గ్రహిస్తే రామాయణం మనకు అర్థమైనట్టు. అబ్బే మనం దాని చుట్టూ మహిమలు, మాయలు ఇవేవో వాళ్ళు వేసేసుకుని అది ఎక్కడ జరిగింది, ఇది ఎక్కడ జరిగింది, మొట్టమొదటి ఈ శ్లోకమే వచ్చింది అంటే దాని ఉద్దేశం ఏమిటండి అనేవాడు ఒకడు. సీతాదేవిని తీసుకెళ్లి శిశుపా వృక్షం కింద పెట్టారంటే ఆ వృక్షం ఎంత పుణ్యం చేసుకుందో, ఈ మాటలే ఎంతసేపు, అదెంత పుణ్యం చేసుకుంది, ఇదెంత పుణ్యం చేసుకుంది. వీడు ఏ పుణ్యమో చేసుకోడు. తీసుకెళ్ళక సీతాదేవిని ఏదో ఒక చెట్టు కింద పెట్టకపోతే కూర్చుంటే ఆకాశంలో పెట్టుకుంటారా? ఈ చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆగిపోవడం. అసలు గ్రహించవలసిన జ్ఞానం ఇది యజ్ఞభృత్. యజ్ఞకృతు, యజ్ఞకర్తకి ఇక్కడ చాలా గొప్ప వ్యాఖ్యానం రాశారు శంకరాచార్య. ఆదవు యజ్ఞం కరోతి, అంతే యజ్ఞం ఛేదయతి. ఈ కృతికి 2 అర్థాలు ఉన్నాయి. కర్తనం కూడా, కృతి కరణం, కర్తనం కత్తిరించడం, తీసేయడం. సంస్కృతంలో చాలా ధాతువులు గల వ్యతిరేక అర్థాలు వచ్చాయి. సృష్టికి మూలంలో ప్రారంభం అనేటువంటి యజ్ఞాన్ని చేసేది ఆయనే, మొత్తం మీద తర్వాత సంస్థ మూసేసేది ఆయన. చేత యజ్ఞకృత్. ఆదవు యజ్ఞం కరోతి, అంతే యజ్ఞం కర్తనం. అందుకే యజ్ఞం మొదలుపెట్టిన యజ్ఞాన్ని 100 రోజులు కాకపోతే 1000 రోజులైనా ఎప్పుడప్పుడు పూర్తి చేయవలసింది. యజ్ఞీ యజ్ఞానాం తత్సాధన కరణానాం శేషి ప్రధానః. భగవంతుడిని చేరుకుందుకు చేసేటువంటి యజ్ఞంలో భగవంతుడే ప్రధానం. అంటే లక్ష్యం దాని మీద ఉండాలి. లేదు కోరికల కోసం యజ్ఞాలు చేస్తే ఆ కోరికలు తీరతాయి. పుత్రకామేష్టి. యజుర్వేదంలో చెప్పినటువంటి యజ్ఞాల్లో ఎక్కువ భాగం మానవుల యొక్క కోరికలు తీరడానికి. మన వేదాల్లో ప్రత్యేకత ఏమిటంటే వేదములు అంతా ఈ లౌకికమైనటువంటి కోరికలు, ఆధిపత్యాలు ఇవన్నీ ఉంటాయండి. వేదాంతం చాలా ముఖ్యం.
అందుకే వివేకానంద హిందూ మతాన్ని వేదాంత మతం అన్నారు. వేదమతం అనలా, వేదాంత మతం అన్నారు ఆయన. ఏ రిలీజియన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫిలాసఫీ అంటాడు ఆయన మాటల్లో. ఆయన అది తత్వం ప్రధానం అండి, మాకు ఈ కర్మకాండ ప్రధానం కాదని చెప్పాడు. దీని ద్వారా గ్రహించే తత్వం యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి. యజ్ఞానాం భగవత్ సాధనాత్మకానాం భగవత్ ప్రాప్తికారకాణం యజ్ఞి శేషి. శేషి అంటే ప్రధానక. ఆయన్ని పొందడమే లక్ష్యం, ఆయన పొందడమే లక్ష్యం. యజ్ఞానికి వేరైన జీవితం అనే యజ్ఞానికి భగవంతుడిని పొందడమే అంటే ఆత్మసాక్షాత్కారం పొందడమే, నేనెవరు తెలుసుకోవడమే లక్ష్యం, ఇంకేం లేదు. అది యజ్ఞి. అప్పుడు యజ్ఞం చేసేవాడు అయ్యాడు. ఇక్కడ ఖచ్చితంగా జీవోదేవక. ఆ యజ్ఞం ఎవరు? ఆయనే, ప్రధానమైనే. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞం భుంక్తేపి. ఆ యజ్ఞాన్ని భోజనం చేయడం అంటే పూర్తిగా స్వీకరించడం. దాన్ని ఎవరికి అర్పిస్తున్నామో అర్పిస్తే తీసుకునేది ఆయన. యజ్ఞం చేసేవాడైనా, యజ్ఞాన్ని భరించేవాడైనా, యజ్ఞాన్ని రక్షించేవాడైనా, ఆ యజ్ఞాన్ని తనలో కలుపుకునేవాడు ఆయన. అదే యజ్ఞభుక్. యజ్ఞ సాధనగా. యజ్ఞమే భగవత్ ప్రాప్తికి ప్రధాన సాధనం. అందువల్ల యజ్ఞ సాధన అన్నారు. యజ్ఞమనే సాధనంతోనే భగవంతుడు సాధించాలి. యత్ పదార్థం ప్రాప్తం యజ్ఞ సాధన యజ్ఞ సాధన సయేవ. యజ్ఞం ద్వారా భగవంతుడు సాధించడం ఏమిటండి? ఏవో మర్రి మారేడు జమ్మి జువ్వి 4 సమిధులు పట్టుకొచ్చి 10 మంది బ్రాహ్మణులు కూర్చోబెట్టి అక్కడ యజ్ఞం చేసేస్తే వచ్చేస్తుందా భగవంతుడు ప్రత్యక్షం అయిపోతాడా? ప్రత్యక్షం ఎలా అవుతాడు? ఎలా అవుతాడు చెప్పండి? రకరకాల యజ్ఞాల్లో భగవంతుడు కనపడ్డాడు. పుత్రకామేష్ఠులో యజ్ఞ పురుషుడు వచ్చి పాయసం ఇచ్చినట్టుగా రామాయణంలో ఉంది. అందులో అబద్ధం ఏమీ లేదు, ప్రత్యక్ష సాక్ష్యం. ఎలా వచ్చాడు? యజ్ఞ పురుషుడుగానే వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు అలాగే కోరుకున్నారు. ఇంకొకరు ఎవరో బ్రహ్మదేవాత్మకమైన యజ్ఞం చేస్తారు, బ్రహ్మరూపంలోనే వస్తాడు దేవుడు. ఏ రూపము కోరుకోకపోతే నువ్వే భగవంతుడు అనే విషయాన్ని అవగాహన చేయిస్తాడు. ఒక సరస్వతి మహాయజ్ఞం చేస్తే అమ్మవారు వారు అదృష్టవంతులైతే ఆ ప్రక్రియ సక్రమంగా జరిగితే సరస్వతి రూపంలోనే కనపడుతుంది. యజ్ఞకుండంలోంచి సరస్వతీదేవి ఆవిర్భవిస్తుంది, అనుమానమే లేదు అందులో. అదంతా శాస్త్రీయ ప్రక్రియే, శాస్త్రీయ విజ్ఞానం అందులో ఉన్నది. విశ్వాసం కాదు, అది విజ్ఞానం, అది అనుమానమే లేదు అందులో. అలా కలియుగంలో కూడా కొంచెం పూర్వకాలంలో చేసిన వాళ్ళు ఉన్నారు. అశ్వత్థామ యజ్ఞమే చేశాడు. మీరు తపస్సు చూసుకోండి, 3000 మందిని అర్ధరాత్రి వేసేయడానికి ముందు ఆ యజ్ఞకొండలోంచి ఒక తీవ్రమైనటువంటి వాడు ఎవరో వ్యక్తి వచ్చి పెద్ద భూతప్రాత పిశాచాలు వచ్చి పెద్ద కత్తి పట్టుకొచ్చాడు. ఏం కావాలి అన్నాడు, కత్తి ఇచ్చాడు. వాడు వెళ్ళి రాత్రి 3000 మందిని వేసేసాడు. వాడు కోరుకున్నది అది. ఆయన ఏం చేస్తాడు? మనం విద్యారూపకంగా చేసిన యజ్ఞంలో సరస్వతీదేవి ప్రత్యక్షం కావడం ఎలాంటిదో, అశ్వత్థామ హింసాత్మకంగా చేసిన యజ్ఞంలో కత్తి పట్టుకున్న పిశాచం ప్రత్యక్షం కావడం అంతే. నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. ఇవేవి అసలు రూపాలు కావు. అసలు రూపం నిర్గుణం, నిరాకారం, నిరంజనం. అందుకే యజ్ఞ సాధనక. ఈ యజ్ఞం ద్వారా భగవంతుడిని పొందడం ఎలాగా అంటే, యజ్ఞంలో ఏం ఉపయోగిస్తున్నామంటే హవిస్సుగా నెయ్యి వేస్తున్నాం. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పెరుగు చిలికితే వచ్చింది. పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పాలు కాచి తోడు పెడితే వచ్చింది. పాలు మూల పదార్థం. పాలను సంస్కరించాం, కాచాం. ఇంకో సంస్కరణ చేశాం, పెరుగైంది, తోడు పెట్టాం. ఇంకో సంస్కరణ చేశాం, చిలికాం, వెన్న వచ్చింది. ఆ వెన్నని కాచితే నెయ్యి వచ్చింది. రకరకాల సంస్కరణ చేస్తేనే కదా నెయ్యి వచ్చింది. అంతిమంగా వచ్చిన నెయ్యిని అక్కడ మనం సమర్పిస్తున్నాం. ఇక నెయ్యిని మీరు ఏం చేసినా వాసన కొట్టి పాడైపోతుంది, కానీ ఇంకేం కాదు. జీవితాన్ని కూడా పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాము, కాచాము, తోడు పెట్టాము, అదే లెక్క. కరడై పెరుగై గడ్డ కట్టాం, ఆ పైన దాన్ని చిలికాం, సంసారాన్ని నవనీతాన్ని బయటికి తీసాం. నవనీతం అందుకే అది శ్రీకృష్ణుడికి సమర్పించండి. అందుకే ఆయన నవనీత చోరహ నందకిశోరహ. ఇదండి తత్వం, స్పష్టంగానే ఉంది. అంచేత యజ్ఞ సాధనక. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధనక యజ్ఞాంతకృత్. మరి జీవితం అనే యజ్ఞానికైనా అక్కడ చేసే యజ్ఞానికైనా ముగింపు ఒకటి ఉండాలి కదా. అక్కడ చేసే యజ్ఞానికి ముగింపు ఏమిటండి? యజ్ఞ ఫల ప్రధానైన అంతకృత్. ఆ దానికి ఫలమిచ్చే రూపంలో దాన్ని ముగిస్తాడు. మరి పుత్రుడు పుట్టి ఆ యజ్ఞ పురుషుడు వచ్చి పాయసం ఇచ్చాక దశరథుడు ఇంకా యజ్ఞం అయిపోయిందా లేదా, మూసేసాడా లేదా? ఏ యజ్ఞమైనా దేనికోసం ప్రారంభించారో ఆ ఫలితం రాగానే ఆపేస్తారు. జీవితం అనే యజ్ఞానికి ఫలితం ఏమిటి? మోక్షం, జీవన్ముక్తి. అది రాగానే ఆపేయచ్చు, ఇంకా చేయవలసిందే లేదు. అప్పుడు చేయవలసింది ఏమిటి? న కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్ యనుస్మరన్ యథాసుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంత డిండిమక. ఏమి చేయొద్దు, ఇంకేం తెలుసుకోకలే. ఏం తెలుసుకుంటా తెలుసుకున్నావుగా. సర్వం బ్రహ్మేత్ యనుస్మరన్ అప్పుడు చెప్పారండి. తెలుసుకోక్కర్లేదు కదా అని ఇంక కూర్చుని నాకు అన్నీ తెలిసాయండి ఇంక తెలుసుకోవడం మానేశాను అని మళ్ళీ గర్వం అవుతుంది. అందుకని సర్వం బ్రహ్మ ఇది అనుస్మరన్. స్మరణ కాదండి, అనుస్మరన్. ఆ అనుచేర్చడంలో చాలా ఇది ఉంది. రాగం వేరు, అనురాగం వేరు. బంధం వేరు, అనుబంధం వేరు. అలాగే స్మరణ వేరు, అనుస్మరణ వేరు. అనుసరించు, అనుసరించు, స్మరించు, అనుసరించు, స్మరించు. స్మరణ తర్వాత స్మరణ, స్మరణ తర్వాత స్మరణ, స్మరణ తర్వాత స్మరణ. ఆపద ఇంకా అంతా బ్రహ్మమయ్యం, అంతా బ్రహ్మం. ఇది అనుభవించాలంటేనండి చిన్న యుక్తి చెబుతున్నా. నాకు వీలైనప్పుడు నేను చేస్తాను. మీరు కూడా చేసి ఆనందాన్ని పొందండి. నాకు కావాల్సింది అది మీరు పొందడమే. మీరు కూడా ఆనందంగా ఉండాలి, అంతే. ఇంతకుమించి ఏం లేదు. నేను పొద్దున్న లేవగానే
5:30 ఎప్పుడో లేవగానే 5:30కి అలా బయటకు వచ్చి ఆకాశాన్ని చూడడం ఓ పనిని పెట్టుకున్నాను. నా కార్యక్రమం పెట్టుకుని ఆకాశం చూడడం ఓ పని. బయటకు వచ్చి ఆకాశం కేసి చూస్తాను. ఆ నల్లటి చారికలు, ఆ సూర్యోదయం అవడానికి ముందు ఆ ఎర్రటి రంగు, ఆకాశం అంతా విచిత్రం. ఇది బ్రహ్మలీల, భగవంతుడు లీల. ఎంత బాగుంది. అంతేకాదు, ఒక్కోసారి కారులో హైదరాబాద్లో షూటింగో మీటింగో అలా వెళుతూ వస్తున్నప్పుడు విపరీతంగా జనం రద్దీగా ఉండి అటు ఇటు వెళ్ళిపోతుంటే కూడా ఆ కిటికీలను చూసి పరమేశ్వరుడు ఎన్ని రూపాల్లో పెడుతున్నాడు. ఓయ్ బాబోయ్, ఎన్ని రూపాలు ఇవి! ఇందులో అన్నీ 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 జనం జనయన జనిత జనం పాత జనయన రక జనం జనయన హరతే తం దేవం భజ సాంప్రతం అని దేవీ భాగవతంలో చెప్పినట్టుగా జనాన్ని జనంతోనే పుట్టించి, జనాన్ని జనంతోనే నడిపించి, జనాన్ని జనంతోనే సంహరింపజేస్తున్న జనార్దనుడికి నమస్కారం. ఈ నిత్యము రద్దీగా ఉన్న జనంలో మీరు ఈ భావన చేయండి. దిక్కుమాలిన రద్దీ, హైదరాబాద్ ఇంతే. ఒక గంట ముందు బయలుదేరదామని చెప్పాను నేను. వినరు, చెప్పిన మాట విన్నవాడినే మొగుడు అంటారు. ఇంక మళ్ళీ అవి వినరు ఏమిటి ఇక్కడ? అక్కడ మళ్ళీ ఆవిడ యుద్ధం. ఇప్పుడు అది పెద్ద విషయమా? ఇసలు ఇంతమంది జనాన్ని మళ్ళీ మనం చూస్తామా? నిజమేనండి, రద్దీయే గొడవే. ఇంతమంది జనాన్ని మళ్ళీ చూస్తామా? ఓ కుంభమేళా లాంటి చోటుకి వెళ్ళాం, అక్కడ ఎవరికి కావలసిన రంభమేళా వారికి ఉంటుంది. ఏమిటి నష్టం? కాదు, 1,00,000 మంది మునుగుతున్నారు, 1,00,000 మంది తేలుతున్నారు, 1,00,000 మంది ఏవో కొంటున్నారు, 1,00,000 మంది కొంతమంది వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా ఒక లీలగా. బ్రహ్మమేవ మధుమేధయా బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా నిత్యం బ్రహ్మమనుస్మరన్. బ్రహ్మభావనతో దీన్ని అనుస్మరణ చేస్తూ ఉంటే అంతా లీలగా హాయిగా. లేదంటే విసుగు ఎందుకు వస్తుంది? అసలు కోపం ఎందుకు వస్తుంది? దీని నుంచి ఇది చూడడం అనే అనుభూతి పొందడం అనేది కాకుండా దీని నుంచి ఏదో ఆశిస్తున్నాం మనం ఫలాన్ని. పిల్లలు పుట్టడానో, వాళ్ళకి ఏదో ర్యాంకులు రావడానో, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మన ఆరోగ్యాలు బాగుండవు, మన రోగాలు తగ్గడం, ఏదో ఆశిస్తున్నాం. మన దృష్టి అంతా దాని మీద ఉంది. అందుకని ఇది ఆనందంగా లేదు. ఏ పనైనా ఎందుకు విసుగొస్తుంది అంటే పని మీద లేదు మన దృష్టి. పని ద్వారా వచ్చే ఫలితం మీద కానీ, పని ద్వారా ఏదో వస్తుందేమో, తిడతారేమో అన్న భయం మీద కానీ మన దృష్టి ఉంది. అలా ఉన్నంతకాలం మనకి యజ్ఞం సంపూర్ణం కానట్టే. అందుకని యజ్ఞాంతకృతు అంటే పూర్ణాహుతిం కృత్వా, పూర్ణాహుతి ద్వారా పూర్ణం కృత్వా యజ్ఞ సమాప్తిం కరోతి. లోకంలో కూడా పూర్ణాహుతి చేసినప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఆ యజ్ఞ సంబంధమైన ద్రవ్యాలు ఇంకేం మిగలకుండా అందులో వేసేస్తారు. ప్రధానమైనవి ముందు వేస్తారు, అప్రధానమైనవి కూడా వేస్తారు. ఎందుకంటే అపవిత్రం కాకూడదు అనేది ఒకటి. అసలు సంపూర్ణంగా జీవితాన్ని భగవంతుడికి సమర్పించడమే యజ్ఞం. ఇది భావన. అక్కడికి వెళ్ళడం, చుట్టూ తిరగడం, అక్కడేదో నల్లటి బొట్టు, అగరబొట్టు, మసిబొట్టు నెత్తి మీద పెట్టుకోవడం, ఇదే పెద్ద గొప్ప విషయంగా భావించొద్దు దయచేసి. ఆ అవకాశం అందరికీ రాదు, రాకపోయినా బాధపడక్కర్లేదు, అది పెద్దది కాదు. అక్కడ వెంటనే మనకు కలగాల్సిన భావన ఏమిటంటే యజ్ఞ ద్రవ్యాలన్నీ అందులో వేసేస్తున్నారు కదా. జీవితమే యజ్ఞం కదా. యజ్ఞాన్ని మొత్తం ఎన్ని రకాల మనం పెళ్ళిళ్ళు చేసుకున్నా, పిల్లల్ని కన్నా, ఉద్యోగాలు, చదువులు, పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, ఈ సంత ఎంతైనా చివరికి మొత్తం కంపెనీ మూసేయవలసిందే కదా. అదే పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతిలోగా పొందవలసిన జ్ఞానం నేను పొందలేకపోతున్నానే. పిల్లల కోసమో, ఉద్యోగాల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, రోగాల కోసమో ఏడుస్తున్నానే. అసలు పొందవలసిన జ్ఞానం ఏది? ఒక రోగం తగ్గడానికే ఒక యజ్ఞం చేసాం అనుకుందాం, ఇంకో రోగం వస్తుంది, మళ్ళీ చేస్తామా? ఇది పూర్ణాహుతిం కృత్వా యజ్ఞ సమాప్తిం కరోతి. అందుకే యజ్ఞాంతకృతు యజ్ఞభృత్ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృత యజ్ఞగుహ్యం రహస్యమైన యజ్ఞం. దీంతో యజ్ఞ ప్రకరణం ముగిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువుకి బాగా ఇష్టమైన యజ్ఞం ఏదంటే యజ్ఞగుహ్యం, రహస్య యజ్ఞం. ఏమిటండి రహస్య యజ్ఞం? జ్ఞానయజ్ఞం అంటారు దాన్ని. ఎలా చేయాలి ఆ జ్ఞానయజ్ఞం? అబుద్ధిపూర్వకృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంతరిండిమక. బుద్ధిపూర్వకంగా కానీ, అబుద్ధిపూర్వకంగా కానీ, అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవో రకరకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రాయశ్చిత్తం అంటే ఏదో మనకు భౌతికంగా ప్రాయశ్చిత్తం చేసామండి, నువ్వులు దానం ఇచ్చాం, పెసలు దానం ఇచ్చాం, లేకపోతే ఏదో ఇన్ని గుంజీలు తీసాం, లేకపోతే ఇన్ని ప్రదక్షిణాలు చేసాం, ఇంత ఏదో చేసామంటారు. అది భౌతికంగా కనిపించే ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తానికి అసలు అర్థం చిత్తాత్ ప్రాయ, మనస్సు నుంచి వెళ్ళగొట్టడం. ప్రాయశబ్దానికి మీరు శబ్దరత్నాకరం చూసుకుంటే నిష్క్రమణం అనే అర్థం ఉంది. వయస్సు తరచుగా ఈ అర్థాలు కాకుండా నిష్క్రమణం అనే అర్థం ఉంది. ప్రాయశ్చిత్తం అంటే చిత్తాత్ప్రాయక. సంస్కృతంలో చాలా గొప్ప గొప్ప మాటలన్నీ తిరగేసి ఉంటాయి, అసలుగా ఉండవు. ప్రాయశ్చిత్తం కాదు, చిత్తప్రాయం, తిరగాయి. ఫలశ్రుతి కాదు, శృతి ఫలం.
శృతిరేవ ఫలం, వేరే ఫలమే ఒక్కర్లేదు. అలాగే చిత్తప్రాయం, చిత్తం నుంచి వెళ్ళగొట్టు ఈ జ్ఞాపకాలని. అంతగా భగవత్ స్మరణను మనం చేయాలి, బ్రహ్మస్మరణని. అదే జ్ఞానయజ్ఞం. పరాశక్తే పదస్మృతి ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం. దానికి చేయవలసింది ఇదే. అప్పుడు ఖచ్చితంగా యజ్ఞగుహ్యం అన్నం, దానికి విశేషమైన ఆ మాట చూడండి. అన్నం అద్యతే భూతై అత్యచ భూతాని. జీవుల చేత తినబడేది అన్నమే, జీవుల్ని తినేది కూడా అన్నమే. అంటే ఈ అన్నం తినడం కారణంగా మనకి కడుపు నిండింది, అన్నం తినగానే కడుపు నిండింది అనుకుంటాం. గమనించాం, అరిగింది అన్నం ఎక్కడ అరుగుతుంది? 3 గంటలు పడుతుంది, కడుపు నిండింది అంతే. ఈ అన్నంతో ఏమవుతుంది? కడుపు నిండినప్పుడు ఈ లోపల ఉన్న అన్నం రకరకాల మార్గాల్లో పక్కెళ్ళిపోతుంది. అది శరీరానికి ముసలితనం తెచ్చే ధాతువులని, మృత్యువు తెచ్చే ధాతువులను కూడా వృద్ధి చేస్తుంది. అది అన్నం పెట్టకపోతే అవి పెరగవు. అలాగని అన్నం మానేసేవరకు అసలే పెరగవు. అంచేత అద్యతే భూతై అత్యచ భూతాన్ని. ఎంత చక్కని వ్యాఖ్య అండి అన్నానికి. జనాన్ని తింటున్నదే అదే, జనం తింటున్నదే అదే. ఎంత అన్నాదయేవచ. జగత్తంతా పరమేశ్వరుడికి ఆహారం. జగద్భోక్త అదే అన్నాదక. అగమన్నాదో అగమన్నాదో అగమన్నాదక అంటారు వేదంలో. ఎంత బాగా చదువుతారో నిజంగా. నాభిలో చూస్తుంది ఆ స్వరం. ఏవచ, ఇవన్నీ మొత్తం జగత్తు అంతటికీ ఆయనే భోక్త అని చెప్పడం కోసం ఏవా అని ప్రయోగించారు. ఈ నామాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని చెప్పడం కోసం చకారం ప్రయోగించారు. అని ఏవకారానికి చకారానికి కూడా శంకరాచార్య స్వామి వ్యాఖ్యానం రాశారు. యథాశక్తి నేను అందించేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా 2-3 శ్లోకాల్లో మంగళప్రదంగా దీన్ని ముగించుకుని మనం మళ్ళీ అనుశాసనిక పర్వ కథలోకి ప్రవేశిద్దాం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.